జన సైనికులకు ఇది షాకింగ్ న్యూస్. కొంతకాలం క్రితం వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ జన సైనికులను ఉద్దేశించి మీ గౌరవానికి భంగం కలగనివ్వను, గౌరవప్రదమైన రీతిలోనే జనసేన సీట్లను తీసుకుంటుంది అని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రీసెంట్గా కూడా 1/3 ఎమ్మెల్యే సీట్స్ జనసేన తీసుకోవడం ఖాయం అని కూడా స్పష్టం చేశారు. అంటే కనీసం 60 సీట్లలో జనసేన పోటీ చేస్తుందన్నమాట అని జన సైనికులు మొన్నటి వరకు ఫిక్స్ అయ్యారు. కానీ ఈరోజు పరిస్థితి మొత్తం మారిపోయింది. జనసేన పోటీ చేయబోయే సీట్లను ఫైనలైజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఈరోజు 3 గంటల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపారు. అనంతరం మీడియా రిపోర్ట్స్ దావానలా వ్యాపించాయి. జనసేన 30 సీట్లలో పోటీ చేస్తుంది అంటూ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా లిస్టు కూడా రిలీజ్ అయింది. ఆ లిస్టును టీడీపీ మీడియా లీక్ చేసి పండగ చేసుకుంటోంది. మరో ప్రక్క జన సైనికులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. మొన్నటి వరకు 60 సీట్లలో పోటీ ఖాయం అనుకుంటున్న జన సైనికులు చివరికి 30 సీట్లలో మాత్రమే జనసేన పోటీ చేస్తుందని తెలిసి తీవ్రమైన నిరాశ చెందారు. ఈ ముష్టి 30 సీట్ల కోసం పనికిరాని వ్యూహాలెందుకు, అనవసరమైన బిల్డప్లు ఎందుకు? ఈ మాత్రం దానికి సొంతంగా సింగిల్గా పోటీ చేసినా సరిపోయేది కదా. జనసేన ఈజీగా 30-40 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునేది అని జన సైనికులు వాపోతున్నారు. మరో ప్రక్క టీడీపీ 140 పైగా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతోంది. ఈ 140 నియోజకవర్గాల్లో టీడీపీ 90 పైగా ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తే జనసేన ఎన్ని స్థానాలు గెలుచుకున్నా సరే టీడీపీకి అనవసరం, అప్రస్తుతం. జనసేనకు డోర్స్ చూపించడం ఖాయం. చివరకు ఈ ఎలక్షన్స్లో జనసేన ఏవో కొన్ని అసెంబ్లీ స్థానాల మినహా ఇంకా ఎటువంటి ప్రభావం చూపించలేని పొలిటికల్ పార్టీగా మిగిలిపోనుందన్నమాట.